హాయ్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఒక కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్కే ఈరోజు కూడా తెలుసుకుందాము. నిన్న మనం ప్రీవియస్ క్లాస్లో కెమిస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ అంటే వై కెమిస్ట్రీ ఈజ్ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనేది ప్రీవియస్ క్లాస్ చూసాం మనం. అయితే ఇప్పుడు ఈరోజు సైన్స్ డే సందర్భంగా కెమిస్ట్రీ మిగతా అన్ని సబ్జెక్ట్స్ కంటే కూడా ఇంపార్టెంట్. వై ద కెమిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్ అదర్ దాన్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్. మిగిలిన సబ్జెక్ట్స్ కంటే కెమిస్ట్రీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అది ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇట్స్ నాట్ బికాస్ ఐఎమ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నెసెసరీ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరూ కెమిస్ట్రీ నాలెడ్జ్ అనేది అందరికీ కూడా అవసరం కావాలి. ఎందుకు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక 5 ఫ్యాక్టర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం ఈ 5 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 5 ఏంటి? నెంబర్ 1 అంటే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసి జ్ఞానం. జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అండ్ వాళ్ళ జ్ఞానం లేకపోతే ఏవి కూడా వాళ్ళ జీవితం అనేది శూన్యం అయిపోతుంది అండ్ నిరర్ధకం అయిపోతుంది అనమాట. సో జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. అండ్ 2 చదువు, 3 డబ్బు, 4 ప్రేమ, 5 పెళ్లి. సో ఈ 5తోనే ప్రతి ఒక్కరి జీవితం అనేది ముడిపడి ఉంది. వీటిల్లో ప్రేమ పెళ్లి అనేది ఒక సముద్రం అయితే డబ్బు చదువు అనేది ఒక సముద్రం అండ్ జ్ఞానం ఒక్కటే మహాసముద్రం. ఓకే, సో ప్రేమ పెళ్లి 2 ఇంటర్ డిపెండెంట్ ఒక దాని మీద కూడా ఆధారపడతాయి. అదేవిధంగా డబ్బు అండ్ డబ్బు అండ్ చదువు అండ్ డబ్బు ఈ 2 కూడా ఒకదానితో ఒకటి రిలేటెడ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ చదువు అనేది 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ అది బుక్ నాలెడ్జ్ ద్వారా సంపాదించేది అండ్ రెండోది స్కిల్స్. ప్రతి ఒక్కరికి కూడా ఒక బై నేచర్ గాడ్స్ గిఫ్ట్ గా కొన్ని స్కిల్స్ ఉంటాయి. సో ఆ స్కిల్ ద్వారా కూడా వాళ్ళు డబ్బు సంపాదించవచ్చు అండ్ బుక్ నాలెడ్జ్ తో డిఫరెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ తెచ్చుకుని కూడా వాళ్ళు డబ్బు సంపాదించవచ్చు. ఈ 2 ఒక పేర్ గా ఉంటాయి. ఈ 2 ఒక పేరు, ఈ 2 ఒక పేరు. ఇప్పుడు మనకి ఈ డబ్బు అండ్ చదువు మనం నేర్చుకోవడం వల్ల ఈ ప్రేమ పెళ్లి అనే వాటిల్లో మనం వి కెనాట్ ఆ సముద్రాన్ని మనం ఈదలేమన్నమాట. హ్యాపీగా మనం ఉండలేం. ఇది ఈ 2 అంటే మనం ఓన్లీ బుక్ నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల మనం మన లైఫ్ లో అంటే ప్రేమ పెళ్లి అనే ఈ లైఫ్ ని మనం ఈదాలి అని అంటే ఇవి చాలదు. ఇట్స్ నాట్ సఫిషియంట్. సో ఈవెన్ చదువు కావాలన్నా, డబ్బు కావాలన్నా, ప్రేమ పెళ్లి కావాలన్నా కూడా మనకి ఒకటి కావాలి. అందరికీ కూడా జ్ఞానం అనేది కావాలి. ఏ విధంగా ఉండాలి, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ రైట్, హౌ టు బిహేవ్, ఇవన్నీ కూడా మోరల్ థింగ్స్ అనమాట. సో ఈ మోరల్ వాల్యూస్ ని మనం జ్ఞానం అని అంటాం. ఎవ్రీబడి నీడ్స్ ఆ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. లేకపోతే ఇగ్నోరెంట్ గా అయిపోతాం, మనం జంతువుల్లాగా అయిపోతాం. మనం వీ కెనాట్ డూ. మనిషి ఏ విధంగా చేయాలో అలా మనం చేయలేం ఒకవేళ జ్ఞానం అనేది మనిషికి లేకపోతే. సో ఈ జ్ఞానం సంపాదించే ఈ మిగిలిన 4 కూడా వెరీ వెరీ ఈజీ. అవి ఈజీగా హ్యాపీగా మనం వెళ్ళొచ్చు. వాటిల్లోకి మనం దూకేసేయచ్చు అనమాట. ఆ సముద్రాల్లోకి ఈ మహాసముద్రం తోడుంటే గనక ఈ సముద్రాలు, ఈ 4 సముద్రాల్లో మనం హ్యాపీగా దూకేయచ్చు అనమాట. అండ్ విల్ బి సక్సెస్ఫుల్, డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. సో మరి ఏంటి జ్ఞానం కావాలి అని అంటే, మనకి జ్ఞానం అవసరం అంటున్నాము. ఈ జ్ఞానం కావాలి అని అంటే గనుక ఒక ఫ్యాక్టర్, ఒక సబ్జెక్ట్ అనేది ఇక్కడ అవసరం. ఆ సబ్జెక్టే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ నాలెడ్జ్ కనుక మీకు ఉంటే జ్ఞానం సంపాదించడం ఈజీ. సో అది ఎందుకు రీజన్ మీకు ఎగ్జాంపుల్తో సహా నేను చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక భగవంతుడు మాయమైపోతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు అనే విషయం తెలుసు మీకు. గాడ్
మన ముందుకి ప్రత్యక్షం అవుతారు. ఇదివరకు అది జరిగినాయి ఒక యుగాల్లో, ప్రీవియస్ యుగాల్లో అవన్నీ శివుడు కృష్ణుడు చాలా చాలా మహిమలు చేశారు వాళ్ళు. అండ్ ఈవెన్ జీసస్ నీటి మీద నడిచారు. అట్లా సాయిబాబా వేడివేడి అన్నంలో చేయి పెట్టేశారు. ఇవన్నీ మనం స్టోరీస్ విన్నాము. అవన్నీ నిజాలా అబద్ధాలంటే డెఫినెట్ గా నిజాలే. వాళ్ళందరూ బ్రతికి ఉన్నారు. ఒక పర్టికులర్ మన టైంలో లేరు, బట్ ఒక పర్టికులర్ బ్యాక్ టైంలో వాళ్ళందరూ ఉన్నారు. అండ్ ఇట్లాంటి కొన్ని మహిమలు వాళ్ళు చేశారు. సో దానికి రీజన్ ఏంటి అనేది మనకి కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ జ్ఞానం అనేది మనకి కెమిస్ట్రీ ఇస్తుంది. అది ఎలాగో నేను చెప్తాను. సో ఇక్కడ మనకి కెమిస్ట్రీలో మనకి బేసిక్ పాయింట్ ఏంటి అని అంటే మ్యాటర్. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా పదార్థంతో తయారైంది. ఆ పదార్థం ఏముంటాయి, పదార్థంలో ఏముంటాయి అని అంటే ఆటమ్స్ ఉంటాయి. ఇండివిజిబుల్, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులతో మన చుట్టూ ఉన్న పదార్థం అంతా కూడా తయారైంది అని మనకి కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ పరమాణువుల లోపల మనకి ఏముంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా ఇంకా చిన్నవి అన్నమాట. సో ఇట్లా డీప్ కి మనల్ని కెమిస్ట్రీ అనేది తీసుకువెళ్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతున్నాయి, వాటి యొక్క చలనం ఏంటి, అదంతా కూడా. అయితే మన చుట్టూ ఉన్న పదార్థం ఆటమ్స్ తో తయారైంది అనే ఒక చిన్న కాన్సెప్ట్ మనకి కనుక ఐడియా ఉంటే, ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి ఈ పదార్థం అంతా కూడా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి గట్టిగా ఉండే సాలిడ్స్ గా ఉంటుంది, లేదా ప్రవహించేటువంటి లిక్విడ్స్ గా ఉంటుంది, లేదా మనకి కంటికి కనిపించకుండా వాయు రూపంలో ఉంటుంది. సో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా ఈ మొత్తం భూప్రపంచం అంతా కూడా నిర్మితమై ఉంది, వాటితోనే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి కెమిస్ట్రీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటే, ఘన పదార్థాలు ఘన పదార్థాలు కావచ్చు, వాయు పదార్థాలు కావచ్చు, ద్రవ పదార్థాలు కావచ్చు, ఈ మూడిట్లో ఏదైనా కూడా ఆటమ్స్ తోనే తయారైంది. సో ఇక్కడ ఘన పదార్థాలు గట్టిగా ఎందుకున్నాయి అని అంటే గనక కెమిస్ట్రీ ఏం చెప్తుంది, అందులో ఉన్నటువంటి ఆటమ్స్ అన్ని కూడా దగ్గరగా ఈజీగా అలైన్ అయ్యే విధంగా ఇలా దగ్గరగా ఆటమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆటం అనుకుంటే గనక ఒక్కొక్క ఆటం ఇలా దగ్గరగా ఉండడం వల్ల ఇది సాలిడ్, గట్టిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం దూరంగా ఉంటే గనక ఇది లిక్విడ్, ద్రవ పదార్థంగా ఉంటుంది. ఇంకా దూరంగా ఉంటే గనక ఆటమ్స్, పరమాణువులు దూరంగా ఉంటే గనక అది గ్యాస్ అవుతుంది. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ లో మనకి ఆ పరమాణువుల యొక్క అమరిక అనేది సాలిడ్స్ లోనేమో పరమాణువులు దగ్గరగా ఉంటాయి, లిక్విడ్స్ లో కొంచెం దూరంగా ఉంటాయి, వాయువుల్లో ఇంకా దూరంగా ఉంటాయి. దానివల్ల వాటికి 3 రకాలైన ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేచర్ అనేది, గుణం అనేది ఏర్పడింది అనమాట. సో దగ్గరగా ఉండటం వల్ల సాలిడ్స్ గట్టిగా ఉన్నాయి, కొంచెం దూరంగా ఉండటం వల్ల అవి పరమాణువులు కొంచెం దూరంగా ఉండడం ప్రవహిస్తున్నాయి. అండ్ దూరంగా ఉండడం వల్ల, బాగా దూరంగా ఉండడం వల్ల పరమాణువులు అవి వాయువులుగా ఉన్నాయి, గ్యాసెస్ గా ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ మనకి కెమిస్ట్రీ చెప్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఋషులు, మునులు, యోగులు చాలా మహిమలు చేశారు అనే దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాళ్ళు ఎలా మాయమైపోయారు, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైతే అది ఈజీగా అయిపోతుంది అనమాట. ఎట్లాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఋషులు, మునులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనకు కనిపించారు, తర్వాత కనిపించట్లేదు, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఘన పదార్థం సాలిడ్ మన ముందు కనిపిస్తుంది, గ్యాస్, వాయువు మన చుట్టూనే ఉంది, కానీ ఉందని మనకు తెలుసు, బట్ వి కాంట్ సీ, మనకు కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటి, వాయువు యొక్క లక్షణం ఏంటి, అందులో ఉన్నటువంటి ఆటమ్స్ దూరంగా ఉన్నాయి కాబట్టి అది మనకి కంటికి కనిపించదు. సో యోగులు, ఋషులు కూడా తెలిసినటువంటి టెక్నిక్ ఇదే. వాళ్ళు చేసినటువంటి సింపుల్ టెక్నిక్ అది ఏంటి అని అంటే, వాళ్ళు అనుకుంటే, వాళ్ళకి అవసరమైతే, వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటున్నారో అప్పుడు వాన్నిటిని దగ్గరికి తెచ్చుకుని వాళ్ళు ఒక దగ్గరికి తెచ్చుకోగలరు అనమాట. అప్పుడు వాళ్ళు కనిపిస్తారు మనకి. అదే వాళ్ళు వద్దు అనుకుంటే గనక ఆ పరమాణువులన్నిటిని దూరంగా విచ్ఛిన్నం చేసేయగలరు. అప్పుడు వాళ్ళు మాయమైపోతారు. దూరంగా ఉంటే వాయు రూపంలో కలిసిపోతున్నారు వాళ్ళు. సో అప్పుడు మన కంటికి కనిపించరు అనమాట. సో అట్లా ఈ మన పూర్వపు దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళకి తెలిసినటువంటి విద్య ఏంటి అంటే, మొత్తం సృష్టి అంతా నిర్మితమైనటువంటి ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆటమ్స్ ని దగ్గరికి చేర్చగలరు, కావాల్సితే దూరంగా కూడా విసిరేయగలరు అనమాట. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండగలరు.
సో ఆ విద్య వాళ్ళకి తెలుసు. సో ఇదే ఇక్కడ లాజిక్ అన్నమాట. ఓకే, సో ఇదంతా మనకి కెమిస్ట్రీ నేర్చుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా అర్థం అవ్వచ్చు కానీ బట్ ఒక కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా ఈజీ అవుతుంది ఇది. సో అందుకని నేనేం చెప్తున్నాను అంటే, జ్ఞానం అన్నిటికంటే ప్రేమ, పెళ్లి, డబ్బు అండ్ చదువు వీటన్నిటికీ అంటే కూడా ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటంటే జ్ఞానం. ఈ ప్రపంచంలో మనకు ఎందుకు వచ్చాము, మనం ప్రపంచంలో ఏం చేయడానికి వచ్చాము, ఏం తెలుసుకోవాలి మనం అనే ఒక జ్ఞానం మనకి కావాలి అని అంటే, అర్థం చేసుకోవాలి అని అంటే, ఇది ప్రతి ఒక్క మనిషికి ఈ మిగిలిన 4 కంటే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది తెలుసుకోవాలి అని అంటే చదువులో ఉన్నటువంటి ఈ కెమిస్ట్రీ నాలెడ్జ్ అనేది కొంచెం ఉన్నా కూడా ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు గెయిన్. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలి అంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో హెన్స్ chemistry is important than any other subject. Thank you so much. Please subscribe to my channel. Thank you.